ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ. శ్రీమద్ రాజ్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అనగా కందిమల్లేపల్లి అధికారులకు, వీరబ్రహ్మేంద్ర మఠం అధికారులకు, బ్రహ్మంగారి మఠం ప్రజలకు, శిష్యులకు, భక్తులకు మరియు కడప జిల్లా అధికారులకు, కడప జిల్లా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో ఉండే వీరబ్రహ్మేంద్ర భక్తులకు, ప్రజలందరకు మరియు మా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మరి ఆనాడు సూర్యగ్రహణం ఎట్లా పడుతుందో అట్లా వీరబ్రహ్మస్వామి మఠంకు గ్రహదోషం పట్టినట్లు పట్టిండా. ఈనాటికి గ్రహదోషం తొలగిపోయింది. సూర్యునికి గ్రహదోషం పట్టినట్ల గ్రహదోషం తొలగిపోయింది ఈనాడు. మరియు అధికారులందరూ, కడప జిల్లా అధికారులు, ప్రజలు, బ్రహ్మంగారి భక్తులు, బ్రహ్మంగారి శిష్యులు ఏకదాటిగా మరి జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రి స్వామి వారి మఠాధిపతులు ఉండాలని, జ్యేష్ఠ కుమారుడే మఠాధిపతి ఉండాలని ఏకదాటిగా ఆ రోజు ప్రభుత్వం పెట్టిన ఎన్నికల్లో మరియు వెంకటాద్రి స్వామి వారు విజయం భక్తుల సహకారంతో, అధికార సహకారంతో విజయం సాధించినాడు. మరి ఈరోజు అనగా 18వ తేదీ 1వ నెల 2026 సంవత్సరము అధికారపూర్వకంగా మరియు ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రజల శిష్యుల నియమం ప్రకారంగా, వాళ్ళ తీర్పు ప్రకారంగా మఠానికి పూర్వ వైభవము వచ్చినది. కాబట్టి ఈ మఠానికి ఈరోజు మరి అధికారపూర్వకంగా మఠాధిపతి వెంకటాద్రి స్వామి వారు అయినందుకు ప్రభుత్వం వారు మరియు అధికారులు తీర్పు ఇచ్చినందువలన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి వెంకటాద్రి స్వాముల వారి కోసం కొంతమంది అన్నం లేకుండా దీక్షలు కూడా చేసి ఉన్నారు, మరియు తపస్సు చేసినారు, యజ్ఞ యాగాదులు చేసినారు. మఠానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జ్యేష్ఠ కుమారుడే మఠాధిపతిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈనాడు కూడా శ్రీ 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 వెంకటాద్రి స్వామివారి మఠాధిపతి కావాలని ప్రజలు మొన్న పెట్టిన ఎలక్షన్లలోన అనగా మఠానికి ఎవరైతే భక్తులు ఎవరికి ఎక్కువ ఎన్నుకుంటారో వాళ్ళే మఠాధిపతులని ప్రభుత్వం వారు పెట్టినారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఆజ్ఞ ప్రకారంగా, దేవాదాయ శాఖ అధికారుల మాట ప్రకారంగా ప్రజలందరూ, శిష్యులందరూ వెంకటాద్రి స్వామిని ఎన్నుకున్నందుకు మరి బ్రహ్మంగారి మఠం ప్రజలకు, శిష్యులకు, భక్తులకు, కందిమల్లేపల్లి పుర నివాసులకు అందరకు మా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాము. ఈనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంకు అనగా 18వ తేదీ 1వ నెల 2026 సంవత్సరము అధికారపూర్వకంగా మఠాధిపతి అయినందుకు మరి ఈ మకర సంక్రాంతి పండగ ప్రపంచంలో ఉండే ప్రజలు, బ్రహ్మంగారి భక్తులు, శిష్యులు ఆనందంగా మకర సంక్రాంతి పండగ విజయవంతంగా చేసుకొని సుఖశాంతులతో ఉన్నారు. కాబట్టి అందరూ మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెంకటాద్రి స్వాముల వారు మఠాధిపతి అయినందుకు ఈ ప్రపంచంలో సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లుతుందని, ఆ దేవదేవుడైన వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులకు ఎప్పుడూ హాని కలిగించకుండా భక్తులైన వాళ్ళని ఒత్తులై నిలుపుకుంటాడని, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆజ్ఞ ప్రకారంగా శిష్యులకి ఏ ప్రమాదం రాదు, బ్రహ్మంగారి నమ్ముకున్న వాళ్ళకి ఏ ప్రమాదం రాదు. ఈనాడు వెంకటాద్రి స్వాముల వారు మనకి మఠాధిపతి అయినందుకు సంతోషం ఉంది. ఈ మకర సంక్రాంతి పండుగ ఆనందంతో విజయవంతంగా చేసుకొని వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉన్నారు. కాబట్టి మఠానికి బ్రహ్మాండంగా తీర్పు జరిగింది. ఈ మఠం, బ్రహ్మంగారి మఠం ఎన్నో రోజుల నుంచి అంతలేసిన వీరబ్రహ్మస్వామి కాలజ్ఞానం రాసిన మహానీయుడే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి ఇంత రంకులు జరుగుతున్నామని బ్రహ్మంగారి భక్తులకు, ప్రజలకు మనోభావాలు దెబ్బతిన్నావు అప్పట్లో. మరి ఈనాడు దాన్ని గమనించి మరి ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ అధికారులు, మండలం అధికారులు, కడప జిల్లా అధికారులు, ప్రజలు, ప్రపంచంలో ఉండే ప్రజలందరూ
ఏకదాటిగా వెంకటాద్రి స్వామిని ఎన్నుకున్నందుకు మేము సంతోషంగా అందరికి ప్రజలకు భక్తులకు శిష్యులకు నమస్కారము తెలుపుతున్నాము. అధికారులకు ప్రభుత్వం వారికి మేమందరము నమస్కారం తెలుపుతూ మరియు ఈ వీడియో అన్ని గ్రూపులు పంపాలని తర్వాత మరి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ ఇది పాటించి అందరూ విని బ్రహ్మంగారి మఠం పోండి, మీ జన్మ దండం చేసుకోండి అని మేమందరినీ ప్రజలు కోరుకుంటున్నాము. ప్రజలు సుఖశాంతో వర్ధిల్లాలని సర్వేజన సుఖినోభవంతో అనే సూక్తి ప్రకారంగా అందరూ వీరబ్రహ్మ స్వామికి నమస్కారం చేసుకోండి. బ్రహ్మంగారికి మీరెంత నమస్కారం చేసుకున్నా, ఎంత ఆయనను పూజించినా ప్రజలు సుఖశాంతులతో పాడి పంటలు వర్ధిల్తారని తెలియజేస్తున్నాము. మరియు సర్వే జన సుఖినోభవంతు, లోక సమస్త సుఖినోభవంతు. హరి ఓం శాంతి శాంతి.